ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం ఈ రోజు రాజోలు గ్రామంలో తెలుగుదేశం జనసేన నాయకుల సమక్షంలో వృద్ధులకు వితంతువులకు పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గం పరిశీలకులు మరియు రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ల వెంకటరమణ పాల్గొన్నారు మరియు గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి పండగ వాతావరణంలో ఏదైతే ఉందో పెన్షన్లు ఏదైతే ఉందో మరి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. పెన్షన్లకి పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది, ఎన్టీ రామారావు గారిది. పెన్షన్ స్టార్ట్ చేసిందే, సంక్షేమం స్టార్ట్ చేసిందే మరి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 35 రూపాయలతోటి మొదలుపెట్టినటువంటి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 75 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మోసం చేసి ఈ 10 సంవత్సరాల్లో పెంచింది 125 రూపాయలు మాత్రమే. ఆయన పెంచి అది దశల వారీగా అది కూడా 25 రూపాయలు చొప్పున పెంచాడు సంవత్సరానికి. అట్లాగే ఆయన చేసింది ఏంటంటే 200 రూపాయలు పెంచానని చెప్పి గొప్పగా చెప్పుకునే ఘనత వైఎస్ఆర్ది. అలాగే 2014లో చంద్రబాబు నాయుడు